ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. యేసుక్రీస్తు నామములో మీకందరికి ఈ ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. విలాప వాక్యంలో 3:24 ఉంటది కదా, అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. నిజమే, మన జీవితాల్లో రోజు మనం ఆయన యొక్క వాత్సల్యత అనుభవించడానికి ఈ దినాన్ని కూడా మరి మనకు ఒక దినాన్ని అనుగ్రహించిన దేవుడు, నమ్మదగిన దేవుడు. అట్టి దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తూ ఈ అవకాశం ఇచ్చిన దేవునికి మొదటిగా నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఎంబి చర్చ్ చర్చ్కు సంబంధించిన సభ్యులు అయినటువంటి మీకందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నాకు దేవుడిచ్చిన తలంపులను మీతో పాటు షేర్ చేసుకోవడానికి నాకు దేవుడు నాతో పర్సనల్ గా మాట్లాడినవి మరొక్కసారి మీతో కూడా ఖచ్చితంగా ఇలాగే మాట్లాడి ఉంటాడని నేను నమ్ముతున్నాను. ఒకసారి స్మరణకు తెచ్చుకోవడానికి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరుస్తూ మత్తయి సువార్త 6వ అధ్యాయము 27వ వచనంలోని వచనాన్ని నేను హైలైట్ చేయాలని ఇష్టపడుతున్నాను. మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడు చేయలేడు. ఈ సర్వశక్తిమంతుడైన దేవుడు, దేవాది దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నాడు. చింతించవద్దు, డోంట్ వరీ, ఏ రాటి కీడు ఆ నాటికి సరిపోతుంది అని దేవాది దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతా ఉన్నాడు. మనం చింతించడం వల్ల మన ఎత్తు మూరెడు చేయలేము అని దేవుడు అంటా ఉన్నాడు. మనకి చాలా చింతలు ఉంటాయి. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మనకు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. చాలా రేపటి భవిష్యత్తు గురించిన కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. న్యూస్ పేపర్లు చదివితే ఇంకా కొత్త కొత్త ఛాలెంజెస్ వస్తాయి. ఈ మధ్య కాలంలో ప్రయాణం చేయాలంటే ఒక పెద్ద ఛాలెంజ్ గా మారిపోయింది. హెల్త్ ఇష్యూస్ ఒక ఛాలెంజ్ గా వెళ్ళిపోయినాయి. ప్రతి ఛాలెంజెస్ ఉన్నప్పటికీ మనము సేవిస్తున్న దేవుడు, మనకు నిరీక్షణకర్త అయిన దేవుడు, మన నమ్మదగిన దేవుడు, మనతో ఉన్న దేవుడు, ఆది సంభూతుడైన దేవుడు మనతో అంటా ఉన్నాడు. మనము చింతించాల్సిన పని లేదు. అట్టి సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నామని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మన ఆహారాన్ని గురించి కూడా చింతించాల్సిన అవసరం లేదట. మనం బట్టల గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదని దేవాది దేవుడు ఈ 6వ అధ్యాయంలో ముఖ్యంగా ఎవరితో పోలుస్తున్నాడంటే ఆకాశ పక్షులతో పోలుస్తా ఉన్నాడు. ఇంకా ఎవరితో పోలుస్తాడంటే గడ్డి పువ్వుతో పోలుస్తాడు అన్నమాట. సమస్త జ్ఞానం కలిగిన సొలొమోను సహితము ఈ గడ్డి పువ్వులాగా అలంకరించబడలేదు. అంటే జ్ఞానం ఉంది, తెలివి ఉంది, అంత ఐశ్వర్యం ఉంది సొలొమోను రాజుకి. కానీ గడ్డి పువ్వు అంత మంచిగా ఆయన అంతగా బ్యూటిఫుల్ గా తాను ఇంకా ప్రజెంట్ చేసుకోలేదని దేవుడు చెప్తా ఉన్నాడు. మనం చాలా సార్లు అద్దం ముందు చూసుకున్నాం అనుకోండి, దెన్ వి ఫీల్ వావ్, వి లుక్ సో స్టన్నింగ్, వి లుక్ సో హ్యాండ్సమ్, వి లుక్ సో బ్యూటిఫుల్ అని మనం అనుకుంటాం కదా. కానీ సొలొమోను సహితము కూడా అంత మంచిగా అలంకరించబడలేదంట. దేవుడు మనల్ని అలంకరిస్తాడు అని మనం నమ్మితే, దేవుడు మన ప్రతి అవసరతను తీరుస్తాడని మన చింత యావత్తు ఆయన మీదికి వేసినప్పుడు దేవుడు మనల్ని ఖచ్చితంగా మనం ఆలోచించకపోయినా గడ్డి పువ్వు ఏ విధంగా కష్టపడటం లేదో ఆ విధంగానే దేవుడు మనకి అన్ని సమకూరుస్తాడు. ఆకాశ పక్షులంట అవి విత్తవు, కోయవు, పొట్లలో కూర్చుకొనవు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ గా నా స్నేహితురాల్ని నేను మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. నా స్నేహితురాలు అందరూ, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ అమెరికా నుంచి రీసెంట్ గా ట్రంప్ వచ్చినప్పుడు రిటర్న్ బ్యాక్ వచ్చారు. చాలా మంది ఇండియాలోకి రిటర్న్ బ్యాక్ అయ్యారు. కానీ తనకు దేవుని అడుగుతా ఉంది, ప్రార్థనలో కనిపెట్టింది, ఫస్ట్ టైం ఒక్కసారి అమెరికాకు వెళ్ళాలని వీసా అది ట్రయల్స్ లాటరీ సిస్టమ్ కి అప్లై చేసిందంట. ఫస్ట్ అటెంప్ట్ లోనే ఫస్ట్ తన పేరే వచ్చింది, తనకు వీసా క్లియర్ అయ్యింది. ఎక్స్ట్రా ఏది కాకుండానే తను ఈజీగా, అందరూ రిటర్న్ వస్తున్నారు, తను అగెయిన్స్ట్ వెళ్ళింది. వెళ్ళిన తర్వాత అక్కడ జాబ్స్ లేవు, అన్ని క్లోజ్ అయిపోయాయి, వేరే ఊరు, అంతా ఖర్చు. ప్రతిరోజు చాలా చింతించేదన్నమాట. దేవుడు తనతో బలపరిచిన మాట, నీవు ఆకాశ పక్షుల కంటే శ్రేష్టము అని
ఈ 6వ అధ్యాయంలో ఇచ్చిన ఈ మాటను బట్టి దేవుని స్తుతించడం ప్రారంభించినప్పుడు తన జీవితంలో ఏమైందంటే ఆకాశ పక్షులు 6వ అధ్యాయము మత్తయి సువార్త 6:26 ఏమనుంటదంటే ఆ ఆకాశ పక్షులను చూడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నారు మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అన్న ఈ వర్డ్ ని తను మెడిటేట్ చేస్తూ తన లైఫ్ లో మెల్లమెల్లగా అన్ని సమకూర్పు ఇప్పుడు మొత్తం ఫ్యామిలీ మొత్తం తను ఒక్కటే పోయింది అమెరికాకి. ఇప్పుడు మొత్తం ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయిపోయింది. అంత అగెయిన్స్ అందరూ అమెరికా నుంచి రావాలనుకుంటున్నప్పుడు తను మాత్రం అక్కడికి వెళ్ళి ఫ్యామిలీగా అక్కడ సెటిల్ అయిపోయింది. సమస్తము దేవునికే మహిమ. ఇలాంటి దేవుణ్ణి మనం సేవిస్తున్నాం. ఏంటంటే ఏదైనా మన దేవునికి అసాధ్యమా? మనం అడుగు వాటికంటే ఊహించు వాటికంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో ఉంటది కదా, మనం అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా చేయగలిగిన సమర్థుడు మన దేవుడు. అట్టి దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాం. మత్తయి సువార్తలో రాయబడిన ఈ 11వ అధ్యాయం 28వ వచనంలో ఏమనుంటదంటే నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను. చాలా మంది హాస్పిటల్స్ లో చూసామనుకోండి, వాళ్ళంతా వేవర్ అవుతానే ఉంటారు. వాళ్ళు డాక్టర్స్ వచ్చినా కూడా వాళ్ళకు విశ్రాంతి, కొంతమందికి నిద్ర కూడా కరువు అవుతుంది, కొంతమంది నిద్రపోలేని స్థితిలో ఉన్నారు ప్రజెంట్ సినారియోలో. అందరికీ టెన్షన్స్. ఇప్పుడు జాబ్ ఉంటుందా లేదా అనే సాఫ్ట్వేర్ లో సగం మందికి టెన్షన్. లోకంలో చిన్న పిల్లలకి కూడా ఎగ్జామ్స్ అంటే టెన్షన్. రేపు ఎగ్జామ్ లో ఎలా ఫేస్ అవుతామని 10th క్లాస్ పిల్లలకి టెన్షన్. ఎలాంటి జాబ్ వస్తుందని యవనస్తులు జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళకి టెన్షన్. కానీ మనకైతే ఒక నిరీక్షణ ఉంది. మనకైతే అనుదినము వాత్సల్యత పుట్టించే దేవుడు, నమ్మదగిన దేవుడు ఉన్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. నీవు చింతించిన అవసరము లేదు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, నిన్ను యెషయా గ్రంథము 44:2లో ఉంటది కదా, నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయువాడనే యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. అంటే మన దేవుడు ఎవరంట? మనల్ని సృష్టించింది ఆయనే, గర్భంలో నిర్మించింది ఆయనే, సహాయం చేయువాడనే యెహోవా కూడా ఆయనే. ఆయనే మనల్ని సృష్టించాడు, ఆయనే మనల్ని బిల్డ్ చేస్తా ఉన్నాడు, ఆయనే మనకు సహాయం చేస్తా ఉన్నాడు. చాలా మతాలలో ఒకరు ఒక్కొక్క పని చేస్తారు, కానీ మన దేవుడైతే అన్ని పనులు చేయగలడు. ఏది కావాలన్నా మన దేవుని మనం అప్రోచ్ అయితే చాలు. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే, ఒకని తల్లివాని ఆదరించినట్లు నీవు మమ్మును ఆదరించేది. యెషయా గ్రంథము 66:13. నా దేవుడు ఎంత మంచి దేవుడు అంటే, మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉండకపోవచ్చు. మన జీవిత ప్రయాణంలో ఇంతవరకు వచ్చినప్పుడు చాలా మంది మనల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుని ఉండొచ్చు, చాలా మంది మనల్ని విడనాడి ఉండవచ్చు, చాలా మంది మనకు మనం చేసే ప్రతి పనిని తప్పు పట్టిన వాళ్ళు ఉండవచ్చు. కానీ నా దేవుడు ఎలాంటి దేవుడు అంటే, మనల్ని విడువని ఎడబాయని దేవుడు. ఎంత గొప్ప దేవుని మనము ఆరాధిస్తా ఉన్నాం కదా. అదే ఇర్మియా పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనంలో దేవుడు ఏమనంటాడంటే, ఇర్మియా గారు రాస్తా ఉన్నారు, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చును, గర్భంలో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగి తిని. చాలా మంది అనుకుంటారు కదా, కొన్ని టఫెస్ట్ సిచ్యువేషన్స్ లో కొన్ని పనులు అవ్వాలి అంటే వాళ్ళు నాకు తెలిసి ఉంటే, వాళ్ళతో నాకు కాంటాక్ట్ ఉంటే నాకు ఈ పని సరిగ్గా జరిగిపోతుంది అని మనము కొన్ని సందర్భాల్లో ప్రయత్నం చేసి ఉంటాం, ఆలోచించి ఉంటాం. లేకపోతే మనం కొన్ని సంగతులు చెప్తూ ఉంటాం, మాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని చాలా మంది చెప్పడం మనకు తెలుసు. కానీ నీకు నాకు మన యెహోవా తెలిసి ఉంటే, ఆయన ఎంత బాగా మన గురించి తెలుసు అంటే, గర్భంలో మనల్ని రూపింపబడక ముందే ఈ నోసెస్. ఈవెన్ తల్లికి తెలియాలంటే కూడా 1 month తర్వాత తెలుస్తుంది తల్లికి. కానీ బిఫోర్ ద మదర్ రికగ్నైజెస్ అస్, మన అమ్మ మనల్ని గర్భంలో ఉంది అని తెలుసుకునే దానికంటే ముందే దేవుడు నీ గురించి ప్రతి అణువు తెలిసిన దేవుడు అంట. నీవు గర్భం నుండి బయలుపడక ముందే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. యు హ్యావ్ బీన్ కాల్డ్ ఫర్ ఎ పర్పస్. నీకు నాకు ఒక ప్రణాళిక ఉంది, ఒక ఒక ప్లాన్ ఉంది. అవి మనకు ఆయన ఉద్దేశాలు మేలుకరమైనవంట.
అవి ఎంత మాత్రము హానికరమైనవి కానే కాదని ఇర్మియా 29:11 ఉంటది. అదే ఇర్మియా 1:4-5 జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. దేవుడు మనల్ని ఏదో ఆర్డినరీగా పిలవలేదు. మనల్ని ఒక ప్రత్యేకమైన పిలుపు. నీలాగా ఇంకొకరు ఎవ్వరూ ఉండరు. నువ్వు ఒక మాస్టర్ పీస్. నీ ఫింగర్ ప్రింట్స్ ఇంకోరి ఫింగర్ ప్రింట్స్ తో కూడా మ్యాచ్ అవ్వవు. అంత డీటెయిల్ గా దేవుడు మనల్ని చక్కగా నిర్మించాడు. నీ ఐ రెటీనా లాగా ఇంకొకరి ఈ ఐ కూడా ఉండదంటండి. అంతగా మన బయోమెట్రిక్ కానీ మన ఫింగర్ ప్రింట్స్ కానీ తీసుకున్నప్పుడు మనం ఎంత మందిలో ఉన్నా వీ హ్యావ్ అవర్ ఓన్ ఐడెంటిటీ. ఇంత చిన్నగా మన ఆ చేతి వేళ్ళ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ నే దేవుడు అంత స్పెసిఫిక్ గా తయారు చేస్తున్నాడని మనకు అనేక సందర్భాల్లో డైలీ రొటీన్ లో ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళకైతే బయోమెట్రిక్ కామన్. వాళ్ళని వెళ్ళిన ప్రతిసారి మిషన్ గుర్తుపడతా ఉంటది. అంత స్పెసిఫిక్ గా అంత డీటెయిల్ గా దేవుడు మనల్ని తయారు చేసి ఉన్నాడు. అదే కీర్తనకారుడు 139:3 ఏమనంటదంటే, నా అంతరేంద్రియములను నీవు కలుగ చేసేవి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. గాడ్ ఈస్ ద వన్ హూ ఇస్, అంటే మనల్ని మౌల్డ్ చేసింది ఆయనే, మన లోపలవన్నీ డిజైన్ చేసింది కూడా ఆయననే. సో హీ నోస్ అస్ ఇన్ అండ్ అవుట్. మనం ఎవరి ముందరైనా ఏడవకుండా నవ్వుతూ మనం మాట్లాడవచ్చు. మన ప్రాబ్లమ్స్ పక్కన వాళ్ళతో కూడా షేర్ చేసుకోవడానికి మనకు ఒక కంపెనీ లేకపోయిండొచ్చేమో, లేకపోతే మనల్ని రెస్క్యూ చేయడానికి మనకు హెల్ప్ చేయడానికి ఇంకెవరూ లేకపోయిండొచ్చేమో. కానీ నా దేవుడు సర్వశక్తిమంతుడు. ఈయన మనకు సహాయం చేయగలడు. ఎందుకంటే మనం చింతించడం ఆయనకి ఇష్టం ఉండదు. మన పిల్లలు చెప్తా ఉంటాం కదా, మనం అష్యూరెన్స్ ఇస్తాం, డోంట్ వరీ, నువ్వేం చదువుకోవాలంటే అది చదివిపిస్తాను, నీకేం కావాలంటే అది ఇస్తాను. ఇంకా కొంతమంది అయితే ఇంకా ముందుకెళ్ళి పిల్లల కోసం కావాల్సినవన్నీ ఇప్పుడే సమకూరుస్తారు. వాళ్ళ తరం కాదు, నెక్స్ట్ తరానికి కావాల్సినవన్నీ సమకూర్చి వాళ్ళు కూడా మన మధ్యలో లేకపోలేదు. మనమే అంత జాగ్రత్తగా చూసుకుంటున్నప్పుడు మనల్ని ఇంకా జాగ్రత్తగా చూసుకునే దేవుడు ఉన్నాడు. ఇలాంటి ఈ తలంపులతోనే, ఇలాంటి ఆలోచనలతోనే, ఇలాంటి ప్రవచనంతోనే బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన పేరు సంసోను. న్యాయాధిపతుల గ్రంథము 13:5 సంసోను తల్లిదండ్రులతో దేవుడు చాలా స్పెసిఫిక్ గా మాట్లాడుతూ ఉంటాడు. తల్లితో మాట్లాడతాడు. ఈ న్యాయాధిపతుల గ్రంథము 13:5 ఏమంటుందంటే, నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీదికి మంగలి కత్తి వేయకూడదు. దేవుడు చాలా కండిషన్స్ చెప్తా ఉంటాడు వాళ్ళ తల్లిదండ్రులకి. ఎలా కడుపులో ఉండంగానే నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి. బికాస్ హీ హాజ్ ఎ ప్లాన్ అండ్ ఎ పర్పస్. ఆయన నాజీరు చేయబడ్డాడు. ఆయన తల మీదికి క్షౌరం చేయబడకూడదు. ఆయన సేవియర్ ఆఫ్ ఇజ్రాయలైట్స్, ఇజ్రాయలీలకి అక్కడ విమోచకుడిగా దేవుడు ఆయన్ని పిలుస్తా ఉన్నాడు. ఇలాంటి సందర్భంలో తల్లిదండ్రులకి చాలా చాలా డైరెక్షన్స్ ఇస్తా ఉన్నాడు. మన తల్లిదండ్రులకు దేవుడు డైరెక్షన్ ఇవ్వకపోయినా ఖచ్చితంగా మన తల్లి అయితే మనల్ని కన్నప్పుడు చాలా తినకుండా తాను డైరెక్షన్స్, దేవుడు తనకిచ్చిన జ్ఞానంతో తన తోటి వారు, తన సరౌండింగ్స్ ఉండే వాళ్ళు, నువ్వు అది తినకూడదు, ఇది తినకూడదు, అలా పరిగెత్తకూడదు, అలా చేయకూడదు. ఈ 9 నెలలు కూడా మన తల్లి మన కోసం ఖచ్చితంగా ప్రయాసపడి ఉండింటది. సో అలాగే మన గురించి దేవుడు స్పెసిఫిక్ గా కావాల్సిన నాలెడ్జ్ మన తల్లికి ఖచ్చితంగా ఇచ్చి ఉంటాడు. ఎందుకంటే అందుకోసమే మనం నిర్మించబడ్డాం, మనం రూపించబడ్డాం, ప్రతిష్ఠించబడ్డాం, నియమించబడ్డాం, ఆయన చేత కలుగు చేయబడ్డాం. అలాంటి దేవుడు ఇక్కడ ఈ సంసోనికైతే చాలా స్పెసిఫిక్ గా ప్రతిదీ, ఆమె ఏది తాగాలి, ఏది తాగకూడదు అన్నవి, పిల్లవాడిని ఎలా పెంచాలి, ఎలా పెంచకూడదు, ప్రతిదీ డైరెక్షన్స్ తో తల్లిదండ్రులకి సంసోన్ని బహుమానంగా ఇచ్చాడు. తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా పెంచారు. నాజీరు చేయబడ్డాడు కాబట్టి క్షౌరం కూడా తీసుకొని రాలేదు. వాళ్ళు చాలా భయభక్తులు కలిగిన తల్లిదండ్రులుగా మనం అక్కడ చూస్తా ఉన్నాం. కానీ సంసోను తన కాలింగ్ లో నడుస్తూ ఉన్నప్పుడు హీ వెంట్ ఇన్ ఎ రాంగ్ డైరెక్షన్. ఒక స్త్రీ వ్యామోహంలో పడిపోయాడు. మొత్తానికి లాస్ట్ తన ప్రాణం విసిగిపోయిందంట. అనుకున్నాడు చచ్చిపోయినా పర్వాలేదని. తనకున్న సీక్రెట్, తన బలానికి సీక్రెట్, తన దేవుడు ఎందుకు వస్తున్నాడు అంటే తన మీదికి క్షౌరం రాలేదని సంసోనికి తెలుసు. ఆ సీక్రెట్ ని తను
దలేలాకి చెప్పినప్పుడు ఆమె చక్కగా కూర్చోబెట్టి పడుకోబెట్టి ఆయనకు మొత్తము క్షౌరం చేయిస్తది. ఈ సంసోను ఈయన దేవుని యొక్క కాలింగ్ ఉన్న బిడ్డ, దేవుని ప్రణాళికలో ఉన్న బిడ్డ, తల్లి గర్భమందు రూపింపబడినప్పుడు ఒక ప్రతిష్ఠించబడిన బిడ్డ, నియమించబడిన బిడ్డ అయినప్పటికీ ఈయన ఎంతగా అంటే తన సిన్ లో ఎంజాయ్ చేస్తూ వచ్చాడంటే లాస్ట్ కి తన దేవుడు తను అదే న్యాయాధిపతులు 16:20లో ఉంటది. చక్కగా ఆమె క్షౌరం చేయించినప్పుడు యెహోవా అతని ఎడబాసనని అతనికి తెలియలేదంట. హీ డింట్ ఈవెన్ రికగ్నైజ్ దట్ గాడ్ హ్యాస్ లెఫ్ట్ హిమ్. అంతగా సిన్ ఎంజాయ్ చేస్తా ఉన్నాడు. ఎంజాయ్ చేస్తున్నాడు. లాస్ట్ కి శత్రువులైన ఫిలిస్తీన్ల చేతికి అప్పగించబడ్డాడు. ప్రణాళిక ఉన్న బిడ్డ, రూపింపబడక ముందే దేవుడు చాలా నియమాలు, చాలా కండిషన్స్ తో తల్లిదండ్రుల్ని ఇన్స్ట్రక్ట్ చేస్తూ, డైరెక్ట్ చేస్తూ భూమి మీదకి తీసుకొచ్చాడు. తల్లిదండ్రులు కూడా వాళ్ళకి ఇచ్చిన ప్రతిదీ జాగ్రత్తగా చేశారు. కానీ బికాస్ ఆఫ్ ద సిన్, పాపం చేయడం బట్టి, అతను తీసుకున్న ఒక రాంగ్ చాయిస్ ని బట్టి, ఒక రాంగ్ డెసిషన్ ని బట్టి ఆయన ఎలాంటి అనుభవానికి వచ్చాడంటే దేవుడు ఆయనని వదిలి వెళ్ళిపోయిన అనుభవానికి వచ్చినాడు. కానీ చివరికి లాస్ట్ ఆయనని హేళన చేస్తా ఉన్నారంట ఫిలిస్తీన్లు. అప్పుడు ఆయన ఒక దేవాలయంలో ఉన్నప్పుడు ఆయన ఒక్కసారి 16వ అధ్యాయము 28లో ఏమని ఉంటదంటే, అంతకంటే ముందు 16:22లో ఏమనుంటదంటే, అతని తండ్రి తల వెంట్రుకలు తిరిగి మొలచుటకు మొదలు పెట్టాను. క్షౌరం చేయించబడ్డాడు. క్షౌరం చేయబడినప్పుడు దేవుడు అతన్ని ఎడబాసాడు. కానీ వెంట్రుకలు మొలకెత్తడం ప్రారంభించాయి. కానీ అయినా ఆయన దేవుని ప్రజెన్స్ ని ఆయన జ్ఞాపకం చేసుకోలేదు. వచ్చాడా, దేవుడు తన మీద ఉన్నాడా, తనకు బలం ఇచ్చాడా అన్నది ఆయనకు తెలియలేదు. కానీ 16:28లో అంటే ఎగ్జాక్ట్లీ ఒక 22-28 వచనాల మధ్యలో తర్వాత ఆయన ప్రేయర్ చేయడం ప్రారంభించాడంట. ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో. ఆయనకు ఒక కాలింగ్ ఉంది, ఒక పర్పస్ ఉంది, ఒక ప్లాన్ ఉంది. అయినప్పటికీ ఆయన ఫెయిల్ అయ్యాడు. కానీ దేవుణ్ణి ఆయన కంప్లీట్ సిన్ లో మొత్తం దేవుడే తనని వదిలిపెట్టి పోయినా ఆయన గుర్తించలేని స్థితిలోకి వచ్చాడు. కానీ 28లో అంటున్నాడు, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు దేవుడు ఆయనకు బలాన్ని ఇచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే అక్కడ ఉన్న ఫిలిస్తీన్లను అందరినీ అక్కడ ఆ దేవాలయం పడిపోవడం వల్ల తను చనిపోతూ వాళ్ళని కూడా చంపేశాడని మనం ఈ అధ్యాయంలో చూడగలుగుతున్నాం. సో ఇలాంటి అంటే ఒక ప్రణాళిక కలిగిన బిడ్డ కూడా దేవుని వైపు చూసినప్పుడు, దేవుణ్ణి అంటే దేవుణ్ణి కూడా బిట్రే చేసే విధంగా సిన్ లో ఎంజాయ్ చేసిన దేవుని వైపు మళ్ళీ తిరిగినప్పుడు దేవుడు మళ్ళీ తన వాత్సల్యత, అనుదినము నూతనంగా వాత్సల్యత చూపించే దేవుడు మళ్ళీ ఇంకా ఎక్కువ వాత్సల్యతని చూపించి అతని మొరను విన్నట్లు మనం ఇక్కడ చూస్తాం. అదే ఆదికాండము 16వ అధ్యాయంలోకి వచ్చేస్తే ఇక్కడ మనం హాగర్ని చూస్తాం. ఈమె 16వ అధ్యాయంలో చూచుచున్న దేవుడు అని దేవునికి టైటిల్ పెడుతుంది. నేను ఇక్కడ డీటెయిల్స్ లోకి వెళ్ళను. కానీ ఈమె అబ్రహాము జీవితంలో రావడానికి కారణము దేవుని ప్రణాళిక కానే కాదు, కానీ షారా యొక్క ప్రణాళిక. ఇది దేవుని పర్పస్ కాదు, దేవుని ప్లానే కాదు. బట్ స్టిల్ లాస్ట్ కి ఆమె గర్భవతి అయినప్పుడు షారా తనను బాగా ఏం చేస్తుందంటే వాళ్ళిద్దరి మధ్యలో మంచి అండర్స్టాండింగ్ లేకపోతే ఆమె హాగర్ అక్కడి నుంచి పారిపోవడం ప్రారంభిస్తుంది. ఎంతగా పారిపోతా ఉంటదంటే దేవుని దూత ఆమె దగ్గరకు వచ్చి ఎన్కౌంటర్ చేసి నువ్వు వెళ్ళి మళ్ళీ తగ్గి ఉండు, నీ గర్భంలో ఒక శిశువు ఉన్నాడు, ఆయన్ని దేవుడు ఖచ్చితంగా 12 రాజుల్లాగా ఆయనని లేవనెత్తాడని ఈ హాగర్తో చెప్తుంది. ఈమె దేవుని ప్లాన్ కాదు, ఈమెకున్న గర్భఫలము. అయినప్పటికీ గర్భంలో రూపించే దేవుడు తనను చూస్తా ఉన్నాడు. ఈమె వాగ్దాన పుత్రుని ఇవ్వలేదు. అయినప్పటికీ ఇది మనుషుల ప్లాన్ అయినప్పటికీ దేవుడు తనని చూసి తన బిడ్డ యొక్క భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తా ఉన్నాడు. ఈ తల్లి మళ్ళీ ముందుకెళ్తే 18వ అధ్యాయం 16-17లో ఏమని ఉంటదంటే, ఈ ఇష్మాయేల్ ఏం చేస్తా ఉంటాడంటే ఓసారి మళ్ళీ షారా అంటది, ఈ ఇష్మాయేలు ఈ హాగర్ కొడుకుతో పాటు సమానంగా పంచుకోవడానికి వీలు లేదు అన్నప్పుడు
అబ్రహాము వాళ్ళిద్దరిని పంపించేస్తాడు, తల్లి కొడుకుల్ని పంపించేటప్పుడు ఒక బాటిల్ ఆఫ్ వాటర్ ఇచ్చి పంపించేస్తాడు, తిత్తిలో నీళ్లు సంచి ఇచ్చి పంపిస్తాడు. ఆ ఎడారిలో వెళ్తా ఉన్నప్పుడు వాటర్ అయిపోతుంది. లాస్ట్ గా ఆమె అనుకుంటుందంట, అయ్యో నా కొడుకు చనిపోవడాన్ని నేను చూడను అనేసి పక్కన వెళ్ళి కూర్చుంటది. కానీ ఆ పిల్లవాడిని తల్లి మర్చిపోయింది, తల్లి విడనాడింది. కానీ ఆ పిల్లవాడిని చావును నేను చూడనని తల్లి ఇంకో చోట కొడుకును వదిలేసి అరణ్యంలో ఇంకో చోట పోయి కూర్చున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఆ చిన్నవాని మొరను నేను విన్నాను, అతడు 12 మంది రాజుల్ని కంటాడు అని దేవుడు మళ్ళీ ఒకసారి ఆమెకు రిమైండ్ చేసి, మళ్ళీ ఆ కుమారునికి కావాల్సిన వాటర్ ఆ ఎడారిలో పుట్టించినప్పుడు, ఆమె కళ్ళు తెరవబడినప్పుడు ఆమె వెళ్ళి వాటర్ నిచ్చి అతన్ని తెప్పరిల్ల చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ప్రయాణాన్ని కొనసాగిస్తా ఉంటారు. సో ఒకవేళ దేవుని యొక్క ప్రణాళిక గొప్పగా ఉన్నా లేకపోయినా, హాగరు ఇష్మాయిల్ జీవితాన్ని చూసినప్పుడు, సంసోను జీవితంని చూసినప్పుడు, దేవుడు మనల్ని ఎడబాసినట్లు అనిపించిండొచ్చు, దేవుడు మనల్ని చూడడం లేదు అని అనిపించిండవచ్చు. కానీ నా దేవుడు నమ్మదగిన దేవుడు. మన చింత కంటే ముందే ఆయన మనల్ని గురించి చింతించే దేవుడు, మనకు ప్రొవైడ్ చేసే దేవుడు. ఇటు దేవుడు ఒకని తల్లి ఆదరించినట్లు మనల్ని ఆదరించే దేవుడు. యెషయా గ్రంథము 66:13 ప్రకారము ఇదే దేవుడు ఇప్పుడు ప్రజెంట్ న్యూ టెస్టిమెంట్ కి వస్తే, ఇదంతా ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్ కి వస్తే ఈయన ఇమ్మానుయేలు అని పేరు కలిగిన దేవుడు. అంటే ఏంటి అర్థం అంటే, దేవుడు మనకు తోడని అర్థం. మత్తయి సువార్త 1:23. ఎవరు ఉన్నా లేకపోయినా మన తోడుగా, మన నీడగా, మనల్ని ఎడబాయని దేవుడుగా, మన మధ్యలో శరీరధారిగా వచ్చిన ఈ దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు అంటే, ఎఫెసీయుల పత్రిక 1:13 ఏమనంటదంటే, ఆత్మచేత ముద్రింపబడిన వారంగా మనము ఉన్నాం. ఆత్మచేత మనల్ని ముద్రించాడు కాబట్టి మనం ఇంకెవ్వరి సొత్తు కాదు. ఒకవేళ మనం కొన్ని సందర్భాల్లో అమ్మాయి కావాలని ఒకప్పుడు మన తల్లిదండ్రులు అనుకున్నప్పుడు అబ్బాయి ఉండొచ్చు, అబ్బాయి అనుకున్నప్పుడు అమ్మాయి ఉండొచ్చు, వాళ్ళు అది చదువుతారు అనుకున్నప్పుడు మనం ఇంకొకటి చదివిండొచ్చు, లేకపోతే మన స్థితి ఇలా ఉంటది అన్నప్పుడు మనం ఇంకొక స్థితిలో ఉండిండొచ్చు, మనం చాలా మందిని డిసప్పాయింట్ చేసి ఉండొచ్చు, దేవుణ్ణి కూడా డిసప్పాయింట్ చేసి ఉండొచ్చు. కానీ నా దేవుడు మనతో ఏమంటున్నాడంటే, డోంట్ వరీ, నథింగ్ ఈజ్ టూ లేట్, నథింగ్ ఈజ్ టూ హార్డ్. ఏది ఇంపాసిబుల్ కాదు. ఎక్కడైనా మనం స్టంబుల్ అయితే, ఎక్కడైనా మనము సవాళ్ళను ఎదుర్కొంటున్నట్లయితే దేవుడు మనతో అంటున్నాడు, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను, డోంట్ బి యాంగ్షియస్. నువ్వు చింతించవద్దు, నీ చింత వల్ల నువ్వు ఏమీ చేసుకోలేవు, నీ ప్రయాస, నీ భారమంతా నా మీద వేయమని దేవుడు మనతో అంటా ఉన్నాడు. ఒకవేళ నిన్ను అర్థం చేసుకోవడానికి ఎవరు లేరనుకుంటున్నావేమో, నీ తోడుగా ఎవరు నిలబడడం లేదనుకుంటున్నామేమో, నా దేవుడు ఇమ్మానుయేలు అని పేరు కలిగిన దేవుడు, మనతో ఉన్న దేవుడుగా ఆయన ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతా ఉన్నాడు. ప్రభు సర్వకాలము విడనాడడంట. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడే దేవుడు. విలాప వాక్యంలో 3:31-32 ఉంటది. ఆయన సర్వకాలము మనల్ని విడనాడే దేవుడు కాదు. మన తల్లిదండ్రులు కూడా మనల్ని విడిచి వెళ్ళిపోయి ఉండొచ్చేమో, మన స్నేహితులు విడిచి వెళ్ళిపోయి ఉండొచ్చేమో, వాళ్ళు మనల్ని బాధ పెట్టిండొచ్చేమో, ఒకవేళ దేవుడు మనల్ని బాధ పెడుతున్నాడని మనం అనుకుంటుండొచ్చేమో, అయినా కూడా తన కృపా సమృద్ధిని బట్టి మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు, ముదిమి వచ్చే వరకు మనల్ని ఎత్తుకునే దేవుణ్ణి మనం సేవిస్తున్నాం. కాబట్టి అట్టి నిరీక్షణ కలిగి ఉండటానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప వాత్సల్యాన్ని బట్టి, ఈ గొప్ప కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ అవకాశం ఇచ్చిన దేవునికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.